రచయిత్రి సామాజిక కార్యకర్త మహాశ్వేతాదేవి కన్నుమూశారు. గిరిజనులు, మహిళలు, దళితుల సమస్యలను అధ్యయనం చేయడంతో పాటు వాటిపై అనేక రచనలు చేశారు మహాశ్వేతాదేవి. సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించారు. ఆమె రచనలకు అనేక సాహిత్య అవార్డులు వచ్చాయి. మరోవైపు మహాశ్వేతాదేవి మృతికి సంతాపం ప్రకటించారు నేతలు. అటు అధికారికంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. బెంగాల్ రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి మహాశ్వేతాదేవి కోల్కతాలో కన్నుమూశారు. కొన్ని రోజులుగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారామె. మహాశ్వేతాదేవి పేరు వినగానే బెంగాలీ జీవన చిత్రం గుర్తుకు వస్తుంది. అక్కడి పోరాటాలు, గిరిజన ప్రజల బతుకులు, బాధలు యాదికొస్తాయి. భారతీయ సాహితీ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిన ఆమె రచనలకు పద్మభూషణ్, జ్ఞాన్పీఠ్తో పాటు పలు సాహిత్య అవార్డులు వచ్చాయి. 1926 బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో పుట్టారు మహాశ్వేతాదేవి. ఆమె కుటుంబమంతా సాహిత్య నేపథ్యమున్నవారే. మహాశ్వేతాదేవి ప్రభుత్వ ఉద్యోగినిగా, జర్నలిస్టుగా పనిచేశారు. రవీంద్రుని రచనల ప్రభావం కూడా ఆమెపై బలంగా ఉంది. అక్కడి గిరిజనుల జీవితాలు ఆమెను ఎక్కువగా ప్రభావితం చేశాయి. వెనుకబడిన కులాలు, దళితులు, గిరిజనుల సమస్యలను మెయిన్ స్ట్రీమ్ సాహిత్యంలోకి తీసుకొచ్చిన వారిలో తొలి వరుసలో ఉంటారు మహాశ్వేతాదేవి. హజారీ చౌరాసీమ, అరణ్యేర్ అధికార్, అగ్నిగర్భ, రుడాలి, అద్దెతల్లి, భషాయిటుడు, ధౌలి, చోటీముండా, ఎవంతార్ తీర్ వంటి ఫేమస్ రచనలు చేశారామె. బెంగాల్లో 30 ఏళ్ల కింద జరిగిన సామాజిక విప్లవోద్యమాలకు అండగా నిలిచారు మహాశ్వేతాదేవి. అక్కడి వామపక్ష ప్రభుత్వ చర్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమె రచనల్లో విప్లవ చైతన్యం కనిపిస్తుంది. రచనలన్నీ ఉద్యమాల నేపథ్యం, సామాజిక రుగ్మతల నుంచి వచ్చినవే. దేశంలోని పలు భాషల్లోకి ఆమె రచనలు తర్జుమా అయ్యాయి. ఆమె రచనల ఆధారంగా సినిమాలు కూడా వచ్చాయి. మహాశ్వేతాదేవి సాహిత్య సేవలకు గుర్తింపుగా రామన్ మెగసెస్ అవార్డు, 1996లో జ్ఞాన్పీఠ్ అవార్డు, 2006లో పద్మవిభూషణ్ అవార్డు వచ్చాయి. 1960ల నుంచి సాహిత్య ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె 90 ఏండ్ల వయసులోనూ జనంలో తిరుగుతూ వారి సమస్యలపై రచనలు చేశారు. ప్రజల తరపున పోరాటాలు చేశారు. మహాశ్వేతాదేవి మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీతో పాటు పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. అణచివేతను, అన్యాయాన్ని ఎదురిస్తూ బెంగాలీ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వ్యక్తి శ్వేతాదేవి అన్నారు రాష్ట్రపతి. మరోవైపు గౌరవ లాంఛనాలతో మహాశ్వేతాదేవి అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.